శ్రీకాకుళం జిల్లా నీటిపారుదల రంగానికి కొత్త దిశ. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన 32వ నీటిపారుదల సలహా మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్న, ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులతో చర్చించిన మంత్రి మనకి జియో వచ్చింది ప్రకారంగా ఎవ్రీ 3 months డిసెంబర్ అయితే మనం మంచిగా స్టాండర్డ్ గా ఎవ్రీ 3 months కి 3 months లో మీరు ఏదో ఒక డేట్ కరెక్ట్ గా తీసుకొని ఎమ్మెల్యేస్ అందరికి ఎవరైతే ఎమ్మెల్యేస్ పెనండి అందుబాటులో ఉన్న వస్తువులు రిలీజ్ చేస్తారు. chairperson. As to chairman, project committee, all distributed committee presidents within a district, presidents, minor delegation, each revenue division, minor delegation. చెప్పాను సార్ మైనర్ ఇరిగేషన్స్ కి చాలా వరకు ఉన్నాయి కదా, అందులో 2 కమిటీస్ మెంబర్స్ సార్ చెప్పాను సార్, చెప్పాను సార్, నేను సెలెక్ట్ చేస్తున్నాను యాక్టివ్గా ఉంటాను. జిల్లా పరిషత్ Honorable Minister for Agriculture, Marketing, Fisheries and Advertisement Ministry Achinad gariki, alage manaki project committee chairpersons Nagavali and Vamsagaraki, alage MLA Srikakulam gariki, ఇంకా వస్తున్నారు ఎమ్మెల్యే అందవలస సార్ వస్తున్నారు, తర్వాత హెచ్ఎల్ఎస్ సార్ కూడా వస్తున్నారు. మేడం కూడా మీటింగ్ జరిగితే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ సార్, రెవెన్యూ అలాగే ఇరిగేషన్ అగ్రికల్చర్ ఖచ్చితంగా సాల్వ్. ఈరోజు వేరుశనగ కానీ రిమైనింగ్ హార్టికల్చర్ క్రాప్స్ ఏ వేసినా సరే మ్యాక్సిమం నీరు ఇవ్వడానికి అన్ని విధాల జిల్లా యంత్రానికి ప్రయత్నం చేస్తుంది. మీరు లోరేసి మళ్ళీ నీరు రాలేదు లాస్ట్ అని చెప్తే దానికి ఎవరు బాధ్యత కాదు. పాత్రికేయుల ద్వారా జిల్లా రైతాంగం అందరికీ మిగతా ఆఫ్సెట్ ఫండ్లు వేస్తే అవన్నీ రక్షించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఐజీబీ మీటింగ్ లో ఈ డెసిషన్ తీసుకున్నాం. మంత్రి గారు విడిచిపెట్టించండి, ఎమ్మెల్యేలు విడిచిపెట్టించండి అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనం ఈ నిర్ణయం తీసుకోకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ ఒక మీటింగ్ పెట్టుకొని ముందు పాత్రికేయుల ద్వారా బయట తెచ్చుకుంది. మీరు కూడా రైతులకి మోటివేట్ చేయవలసిన అవసరం ఉంది, చేయమని చెప్పుకోవడం. కలెక్టర్ గారు ఏంటంటే నియమానికి రాటిఫికేషన్ రాశారు సార్, శాంక్షన్ చేస్తారు. జిల్లా మొత్తం ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తాను. అది నేను ఇమీడియట్ గా రైతులతో మాట్లాడి మీకు ఇమీడియట్ గా పెర్మిషన్ ఇప్పిస్తాను. నేను మీరు కాంట్రాక్టర్ తో మాట్లాడి చేయాలి. ఒకవేళ ఇప్పుడు మనం పెర్మిషన్ ఇస్తే ఎన్ని రోజులు సర్చ్ చేసుకోవచ్చు. మినిమం కాదు, ఒక టైం బోర్డు పెట్టుకోండి. మనం రేపు జూన్ కొద్దిగా అర్లీగా అయినట్టు మనం ప్లాన్ చేయాలి. నేను ఇప్పుడు ముందు చేయవలసింది ఏంటంటే మీకు 9.18 crores కి డబ్బు కట్టకపోయినా ముందు పెర్మిషన్ ఇప్పించాలి. ఇప్పుడు అది ఓన్లీ ట్రాన్స్ఫార్ సబ్స్టేషన్, రిమైనింగ్ వర్క్స్ ఏమున్నాయి ఇంకా మోటార్స్ రావాలి సార్. అవన్నీ ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? ఆర్డర్ ఇచ్చారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారు సార్. పేమెంట్ అయితే మొత్తం తీసుకొస్తారు సార్. పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎంత చేసి పేమెంట్ ఇవ్వాలి? 29 కోట్లు వాళ్ళకి 29 కోట్లు వాళ్ళకి కాంట్రాక్ట్. తర్వాత 1.9.18 మనం ట్రాన్స్పోర్ట్ పే చేయాలి. అంతే కదా. ప్రజెంట్ ఈ రెండు మనం క్లియర్ చేయగలిగితే మనకు అవుతుంది. ఇప్పుడు ఈ
ఆల్రెడీ మనకి PA వాళ్ళు 29 కంప్లైంట్